నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమేష్ రెడ్డి గారు. ఇన్సూరెన్స్ కి సంబంధించి మీ సందేశాలను తీర్చడానికి కూడా ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్సూరెన్స్ లోకి ఎలా వచ్చారు? నా పేరు ఉమేష్ రెడ్డి, మాది వేంపల్లి టౌన్, వేంపల్లిలోనే ఉండేవాళ్ళము. ముందు నేను ఇన్సూరెన్స్ కంటే ముందు వేరే బిజినెస్ చేసేవాళ్ళము, అగ్రికల్చర్ సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళము. తర్వాత యాక్చువల్గా ఇన్సూరెన్స్ లేక నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కొంతమంది ఏజెంట్లు నన్ను కలిసి వాళ్ళు నాతో పాలసీలు చేయించుకున్నారు, కానీ నాకు సరైన ప్రోడక్ట్ అనేది వాళ్ళు నాకు సేల్ చేయలేకపోయారు. అంటే వాళ్ళ అవసరాల కోసము లేదా వాళ్ళ లాభాల కోసము నాకు ఇన్సూరెన్స్ని సేల్ చేశారు. సేల్ చేసిన తర్వాత నాకు దగ్గర వ్యక్తి మా ఆత్మీయుడు ప్రభాకర్ రెడ్డి అని ఉన్నారు. ఆయన ఒకసారి నన్ను కలిసి ఇలా ఇన్సూరెన్స్లో నేను జాయిన్ అయ్యాను, బాగుంటుంది, ఇన్సూరెన్స్లోకి నువ్వు కూడా రావచ్చు, అడ్వైజర్గా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి కొంచెం నన్ను అడ్వైస్ చేయడం జరిగింది. అడ్వైస్ చేసిన తర్వాత సరే ఏంటి ఈయన ఇన్సూరెన్స్ అంటున్నాడు, అసలే ముందు మనము ఇద్దరు వ్యక్తులు మనకు రాంగ్ పాలసీ సేల్ చేసి మనం కొంచెం మోసపోయాము, ఎట్లుంటుంది ఇది ఏమి అని కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి కొంచెం తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఓకే అన్న, నేను ఇన్సూరెన్స్లోకి వస్తాను, కొంచెం నాకు పూర్తిగా దానికి సంబంధించిన అవగాహన మీరు ఇవ్వాలి నాకు అని అడిగితే, ఆయన నా సలహాలు సూచనలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి కొంచెం ఇన్సూరెన్స్ పైన నాకు అవేర్నెస్ కలిగించారు. కలిగించిన తర్వాత నేను టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి ఇప్పటికి 3 years అయింది. ప్రజెంట్ నేను టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో సీనియర్ బిజినెస్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. అన్న, మరి ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు ఈ ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు? ఇన్సూరెన్స్ అంటే సింపుల్ అండి. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి ఒక 20 సంవత్సరాల పాటు చదువు, దాని తర్వాత జాబ్, దాని తర్వాత పెళ్ళి, పిల్లలు, ఇట్లా కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా. ఇదే ప్రాసెస్లో ఆ వ్యక్తి పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళు దానికోసమని సేవ్ చేసుకునేదాన్ని ఇన్సూరెన్స్ అంటారు. ఇంకొకటి ఏంటంటే, వ్యక్తి యొక్క జీవిత కాలంలో ఎంతైతే సంపాదించగలుగుతాడో ఆ సంపాదనను తన పిల్లల భవిష్యత్తు కోసము లేదా వాళ్ళ చదువుల కోసము లేదా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసము ఎలా అయితే డబ్బు సేవ్ చేసుకోవాలని అనుకుంటాడో, అలానే అతనికి ఏదన్నా అనుకోని సంఘటన జరగడం వల్ల ఆ వ్యక్తిని ఆ కుటుంబం కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఫైనాన్షియల్గా లాస్ అవ్వకుండా కాపాడేది ఇన్సూరెన్స్ అంటే. అన్న, మరి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటన్న? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏం లేదమ్మా, సింపుల్. టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఒక వ్యక్తి 1 నుండి ఒక 30 సంవత్సరాలు లేదా అతను పని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాల పాటు పని చేయగలుగుతాడు. అతను తన సంపాదన ఎంతైతే ఉందో దానికి అతను పనిచేసే సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనము ఇన్సూరెన్స్ ఇస్తాము. అంటే అతను సంవత్సర కాలంలో ఎంతైతే సంపాదించగలుగుతున్నాడో ఆ సంపాదన ఇంటూ నెక్స్ట్ ఎన్ని సంవత్సరాల పాటు సంపాదించగలుగుతాడు, అంటే టోటల్ అతను సంపాదించే సంపాదనను మనం ప్రొటెక్ట్ చేయడమే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే. ఓకే అన్న, మరి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎలా అయితే తన కార్యక్రమాలు నిర్వర్తించాలనుకుంటాడో అలానే తన పిల్లల చదువుల కోసం కానీ లేదా పెళ్ళిళ్ళ కోసం కానీ ఏదైతే చేస్తూ ఉంటాడో, ఈ క్రమంలో అతనికి అనుకోని సంఘటనలు ఏమైనా జరిగి కుటుంబం ఆ వ్యక్తిని నష్టపోయినప్పుడు ఆ వ్యక్తిని అయితే మనం తీసుకొని రాలేము, కానీ అతని సంపాదనను మనము ప్రొటెక్ట్ చేస్తాం. అందుకోసం కాబట్టి మనం ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి. అన్న, మరి ఇన్సూరెన్స్ ఎందుకు ఏజెంట్ దగ్గర కొనాలి, ఆన్లైన్లో ఎందుకు కొనకూడదు? ఇన్సూరెన్స్ను మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేశారనుకోండి, అసలు మీకు ఇన్సూరెన్స్ పైనే అవగాహన లేదు, మీకు ఏ ప్రోడక్ట్ కావాలి ఏంటి అనేది మీకే ఐడియా లేనప్పుడు మీరు ఏది సెలెక్ట్ చేసుకోగలుగుతారు? ఇంకొక విషయం ఏంటంటే, ఒక అడ్వైజర్ ద్వారా మీరు వెళ్ళారనుకోండి, మీ ప్రస్తుత పరిస్థితులు, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు దేనికోసమని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ అవసరాలకు తగ్గట్టు ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు ఒక మంచి ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. దాంతోపాటు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆన్లైన్లో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ సేల్ చేసే కంపెనీలు ఉన్నాయి. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేస్తారు, మీకే అవగాహన లేకుండా మీరు పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన తర్వాత రేపు ఏదైనా క్లెయిమ్ విషయంలో కానీ లేదంటే సరెండర్స్ విషయంలో కానీ ఏదన్నా చేసుకోవాలనుకున్నప్పుడు మీకు దాని గురించి అవగాహన లేదు కాబట్టి మీరు ఆన్లైన్లో మీరు చేసినప్పుడు ఏమవుతారు, రిటైల్లోకి వచ్చి సేమ్ మా ఏజెంట్ ఏదైతే మా ఏజెన్సీ ఛానల్ ఉందో ఏజెన్సీ ఛానల్ దగ్గర వెళ్ళి సర్వీస్ తీసుకోవాలని చెప్తారు. సో మీరు ఏజెన్సీ ఛానల్కి వచ్చి మీరు సర్వీస్ తీసుకునే బదులు అదే ఒక ఏజెంట్ దగ్గర మీరు పర్చేజ్ చేశారనుకోండి, ఆ ఫ్యామిలీకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, మన ఇండియన్ ఎకనామీ కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
మరి అన్న ఇన్సూరెన్స్ అంటే డబ్బు సేవ్ చేసుకోవడం అనేసి మీరు ఒక మాట అన్నారు ఇందాక. మరి ఇన్సూరెన్స్ సంపన్నులు కూడా చేసుకోవచ్చు అంటారన్న, యావరేజ్ పీపులే కాకుండా? ఇన్సూరెన్స్ అనేది ఎవరైనా చేసుకోవచ్చమ్మా, సంపన్నులు పేదవాళ్ళు అనేది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే బాగా సంపన్నులు ఏం ఆలోచిస్తారంటే, మేము కొంచెం స్థలాలు కొంటాం లేదా పొలాలు కొంటాం, ఇంకొకటి చేస్తాము, మా ఫ్యామిలీకి మంచి ఆస్తులు ఉన్నాయి కదా, మాకెందుకు ఇన్సూరెన్స్ అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ గడవడానికి నెలకు ఒక 50,000 1,00,000 రూపాయలు, లేదా సంపన్నులు బాగా సంపన్నులు అంటే 1,50,000 ఖర్చు అవుతుంది. సో 1,00,000 కోసం వాళ్ళ ఆస్తులను అయితే వాళ్ళు అమ్మి ఆ అవసరాన్ని తీర్చుకోలేరు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 లక్షల అవసరం వచ్చింది, 2 లక్షల రూపాయల కోసము వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తి నమ్మరు కదా. అటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సేవింగ్ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ తీసుకున్నారనుకోండి, 1 నుండి 12 సంవత్సరాల వరకు మనం కడతాం, 13వ సంవత్సరం నుంచి వాళ్ళకు రిటర్న్స్ అనేవి వస్తాయి. అటువంటి ప్లాన్ వాళ్ళు ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ మొత్తం ఆ ఇన్సూరెన్స్ ద్వారానే కవర్ అయిపోతుంది. అంటే వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు నిలబెట్టుకోవచ్చు, అలానే వాళ్ళ ఇంటి అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. అన్న మరి అలాగే ఈ ఇన్సూరెన్స్ ను ఇతర పెట్టుబడులతో ఎందుకు పోల్చుకోవద్దు అంటారు? స్థలాలు కానీ లేదా మీరు అనుకున్నట్టు గోల్డ్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా వస్తువులు మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ పర్సన్ లాస్ అయ్యాడు అంటే ఆ పర్సన్ డెత్ జరిగింది. డెత్ జరిగినప్పుడు అతని పెట్టుబడి మాత్రమే కదా అతనికి ఇస్తారు. అదే ఇన్సూరెన్స్ లోనే మీకు 30 రెట్లు 40 రెట్లు కవరేజ్ ఇస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇన్సూరెన్స్ ను వేరే పెట్టుబడులతో మనం పోల్చడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మీ ఆస్తి ఎంతైతే ఉందో, మీరు ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల ఆస్తిని కొన్నారు, ఒక 5 సంవత్సరాల తర్వాత మీకు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఆ 1 కోటి రూపాయల ఆస్తి విలువ మహా అంటే 1,20,00,000 లేదా 1,30,00,000 ఉంటుంది. అదే ఇన్సూరెన్స్ లేక వచ్చేసరికి మీరు 1 కోటి రూపాయల వాల్యూ గల బాండ్ని మీరు పర్చేజ్ చేస్తున్నారు, దాని వాల్యూ ఈ రోజు 30,000 40,000తోనే మీరు కొంటున్నారు. అంత తక్కువ ధరలో మీరు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడే చెప్పాను కదా 30 రెట్లు 40 రెట్లు మీకు ఉంటుందని. 1 కోటి రూపాయల ప్రాపర్టీని మీరు ఈ రోజే 40,000కు కొంటున్నారు, అది ఫిక్స్ అయిపోయింది. సో మీకు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మీకు ఆ 1 కోటి రూపాయలు అనేది వస్తుంది. కాబట్టి వేరే పెట్టుబడులతో పోల్చినప్పుడు ఇన్సూరెన్స్ చాలా బెటర్. అలాగే అన్న, ఇప్పుడు మీరు ఇంతవరకు ఏమైనా కస్టమర్స్కి క్లెయిమ్ ఏమైనా ఇప్పించారంటారా? ఒక కస్టమర్ ఆన్లైన్లో పాలసీ అనేది పర్చేజ్ చేశారు. ఆన్లైన్లో పర్చేజ్ చేశారు, తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత డెత్ అవ్వడం జరిగింది. డెత్ అయినప్పుడు వాళ్ళ నామినీగా వాళ్ళ వైఫ్ ఉన్నారు. ఆమె గత కొన్ని నెలలుగా అంటే ఒక 6 నెలల వరకు బయట అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసుకుని ఎవరిని అడగాలి ఏమి అని తెలియక అక్కడ ఎంక్వైరీ చేసుకుని తర్వాత ఒకరి సలహా సూచన మేరకు ఆఫీస్కు రావడం జరిగింది. అంటే ఏజెన్సీ ఛానల్కి మేము ఇందాక ఏదైతే చెప్పామో ఆన్లైన్లో కొనకూడదు, ఏజెంట్ ద్వారా కొనాలని చెప్పాము కదా, అలానే ఏజెన్సీ ఛానల్లోకి రావడం జరిగింది. అంటే మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మేము ఆమెకు ఏం చేసామంటే దగ్గరుండి ఆమెకు గైడెన్స్ ఇచ్చి, అమ్మాయి పలానా డాక్యుమెంట్స్ కావాలి, పలానా డాక్యుమెంట్స్ తీసుకొని రండి అని చెప్పి మేము కూడా క్లెయిమ్కు ఇంటిమేషన్ ఫామ్ అని ఉంటాయి, ఆ ఫామ్స్ అన్ని మేమే దగ్గరుండి ఫిలప్ చేసి ఆమెకు మనం క్లెయిమ్ అనేది అప్లై చేయడం జరిగింది. తర్వాత ఆమెకు క్లెయిమ్ వచ్చింది. ఇలానే ఇంకొకటి జరిపిటి రాజా అని వేంపల్లికి చెందిన వ్యక్తి, ఇతను ఏజెంట్ ద్వారా పర్చేజ్ చేశాడు. తర్వాత ఒక 2 years తర్వాత డెత్ అవ్వడం జరిగింది. డెత్ జరిగిన తర్వాత ఏ ఏజెంట్ ద్వారా అయితే పర్చేజ్ చేశాడో ఆ ఏజెంట్ ఆ ఫ్యామిలీకి దగ్గరుండి సపోర్టివ్గా ఉండి ఆ ఫ్యామిలీ నుంచి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇదంతా దగ్గరుండి చూసుకొని అతనే ఆఫీస్ దగ్గరికి నామినీని తీసుకొని వచ్చి ఆఫీస్లో క్లెయిమ్కు అప్లై చేపించి ఈ క్లెయిమ్ ప్రాసెస్లో వాళ్ళ రాజా కుటుంబానికి చాలా సపోర్టివ్గా ఉన్నాడు. సో నేనేం చెప్తానంటే, ఆన్లైన్లో మీరు పాలసీ బై చేయడం వల్ల ఆ కస్టమరు మ్యాక్సిమం మన హౌస్ వైఫ్స్ అంతా కొంచెం ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ మదర్ పేరెంట్స్ కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్గా ఉండరు, ఇట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ప్రాసెస్ ఏంటి ఏమి అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే మీరు ఒక ఏజెంట్ ద్వారా మీరు పాలసీ అనేది తీసుకున్నారనుకోండి, ఏజెంట్ దగ్గరుండి ఎట్లా అయితే రాజా కుటుంబానికి ఏజెంట్ దగ్గరుండి క్లెయిమ్ ప్రాసెస్లో వాళ్ళు మీకు సహకరించారో అలానే ప్రతి ఏజెంట్ సహకరిస్తూ ఉంటారు. అలాగే అన్న, ఈ ఇన్సూరెన్స్ని కెరీర్గా తీసుకోవాలంటే అంటే ఎలా ఎంచుకుంటే ఆదాయం ఎలా ఉంటుందన్న? ఇందులో ఇన్సూరెన్స్ను కెరియర్గా తీసుకోవాలంటే మనకు బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉంటే సరిపోతుంది. 10th క్వాలిఫికేషన్తోనే మనం ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవ్వచ్చు. ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అయితే నెలకు 1,00,000 రూపాయల వరకు మనం సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి 1,00,000 రూపాయలు మనం సంపాదిస్తాం కదా, దానిపైన వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగుంటాయి. అట్లే R&R అని రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ కింద ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి, ప్లస్ మంచి గిఫ్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందులో అలాగే మీ కంపెనీ
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉందన్న? క్లైమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చేసి మంది 99.13% ఉంది. మీకు ముందుగా చెప్పినట్టు టాటా అనేది దేశంలోనే పెద్ద బ్రాండ్. ఒక ఇన్సూరెన్సే కాకుండా వివిధ రకాల ప్రోడక్ట్స్ను మేము టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చేస్తూ ఉంది. కంపెనీ పెద్ద కంపెనీ, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో కూడా మంచి రేషియోనే ఉంది. 99.13%తో మనం ఉన్నాము. పక్క కంపెనీలతో పోల్చుకున్నప్పుడు టాటా వచ్చేసి కస్టమర్ ఫ్రెండ్లీ కంపెనీ. అంటే కస్టమర్కు కొంచెం ఏదన్నా క్లైమ్ విషయంలో కానీ ఇంకొకటి కానీ మానవతా దృక్పథంతో క్లైమ్స్ ఇష్యూ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇన్సూరెన్స్ సంబంధించి ఏవేవైతే డౌట్స్ అండ్ సందేహాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మాక్సిమం ఈయన క్లియర్ చేశారని అనుకుంటున్నాము. ఇది ఉమేష్ రెడ్డి గారితో ఇవాల్టి ముఖాముఖి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.